శ్రీ గణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. అత్యంత అద్భుతమైనటువంటి మాసం పురుషోత్తమ మాసం. దానిలో కంచి పరమాచార్య పెద్దస్వామి వారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలి. వారు పరమశివ స్వరూపులు, నడిచే దైవం. 100 సంవత్సరాలు శతశేఖరులు వారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం, నిత్యము శాంతంగా ఉంటారు. శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం అంటూ మనం ప్రతిరోజు కూడా స్వామివారిని చూడాలి. వారి యొక్క చెప్పిన మాటలు మనం వినాలి. మొత్తం వేదములు 4. పూర్వకాలంలో త్రేతాయుగం, ద్వాపరయుగంలో వేదాలు అన్నీ సమానంగా కలిసి ఉన్నాయి. మానవులు అలసిపోతారు కనుక భాగవతంలో 21 అవతారాలలో 17వ అవతారం వ్యాసుల వారుగా కృష్ణద్వైపాయనులుగా ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు ఆవిర్భవించారు. వారు ఆ వేదాన్ని కాస్త విభజన చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అటువంటి వేదాలలో మొట్టమొదటిది వేదము, ఋగ్వేదము. మనకి వేదము అంటే 4 వేదాలు కలిపితేనే తప్ప ఋగ్వేదం ఒకటే అనేది కాదు, యజుర్వేదం ఒకటే అనేది చూడకూడదు. సాక్షాత్తు హరిహరులు ఇద్దరూ ఒకరే. మద్భక్త శంకరద్వేషి, శంకర భక్త మద్వేషి, తావుభౌ నరకం యావచ్చంద్ర దివాకరం అన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు హరిహరులకు భేదం చూస్తే నరకంలో ఉంటారట. ఆ విధంగానే వేదము అంటే 4 వేదములే మనకి ప్రమాణం. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది లేదు. కానీ ఎంత అద్భుతమో, గత 20-25 సంవత్సరాల క్రితం ఋగ్వేద పండితులు చాలా తక్కువగా ఉండేవారు. గురు కృప. వారు ఎప్పుడో ఒక చిన్న మొక్క వేశారు. అది ఈరోజు పెద్ద వృక్షమై పుష్పాలతో ఫలాలతో చక్కగా విరాజిల్లుతూ ఉంది, కల్పవృక్షంలాగా. ఆ విధంగా కంచి పరమాచార్య పెద్దస్వామి వారి యొక్క అనుగ్రహంతో శృతి స్మృతి సేవా ట్రస్ట్ వారు మనకి స్కందగిరి టెంపులు, అదేవిధంగా పద్మారావు నగర్లో ఉంది సికింద్రాబాదు. అక్కడ వేదపారాయణ జరుగుతోంది. మే 31వ తారీఖు 2026 నుంచి జూలై 2వ తారీఖు 2026 వరకు అద్భుతంగా జరుగుతోంది. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి చూశానండి. గురు కృప, పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం. నేను ఈ జన్మలో ఏ పుణ్యము చేయలేదు. మా తల్లిదండ్రులు వారాలుండి చదువుకున్నాం. ఏ తల్లి చేతిలో ఏ అమృత హస్తమో, గురువుల యొక్క అనుగ్రహంతో లేక పూర్వజన్మ వాసన అనుగ్రహంతో కానీ అత్యద్భుతంగా ప్రత్యక్షంగా నా మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈరోజు భాగ్యనగరంలో అద్భుతమైనటువంటి వర్షం కురిసింది. అక్కడ పద్మారావు నగర్లో స్కందగిరి టెంపుల్లో పైనుంచి ధార పడుతూ ఉంటే, ఏనుగు తొండంలోంచి నీళ్లు పడుతూ ఉంటే సాక్షాత్తు పరమశివుడే ఈ యొక్క మృగశిర కార్తి సోమో రాజా మృగశీరుషేన ఆగన్ను యజుర్వేదం చెబుతోంది. పరమశివుడు యొక్క శిరస్సు మీద చంద్రుడు ఉన్నారు కనుక చంద్రశేఖరులు అంటారు. సాక్షాత్తు పరమశివుడే గంగని వదిలిపెట్టారా అన్నట్టుగా ధారగా వర్షం కురిసిందండి. ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రాంగణంలో స్కందగిరి దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి నడిచే దేవుడు పరమాచార్య పెద్దస్వామి వారైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు కృపతో వేదఘోష జరుగుతూ ఉంది. వేద ఘనపారాయణ, ఋగ్వేద ఘనపారాయణ జరుగుతోంది. ఈ పక్కన పైనుంచి ధార పడుతూ ఉంటే నీటి ధార, ఈ పక్కన వేద ధార పడుతూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు. అందులోనూ మంగళవారం, పూర్వభాద్ర నక్షత్రం, నవమి తిథి ఉన్నది. రాహుకాలము ఎక్కువగా దీపారాధన అక్కడ చేస్తూ ఉంటారు. సాయంకాలం 3 నుంచి 4:30 ప్రాంతంలో, 3:30కి మొదలుపెట్టారనుకుంటాను. 6:30 వరకు అత్యద్భుతంగా బయట గంగ ధార పడుతుంటే ఇక్కడ వేదధార, ఆ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందాం. కనుక మీరు కూడా ఈ యొక్క 32 రోజులు 33 రోజుల పాటు ఉంటుంది ఘనపారాయణ. శృతి స్మృతి సేవా ట్రస్ట్ ద్వారా జరుగుతున్నది. మీ యొక్క పిల్లలను మీరు ఒక్కసారైనా సరే ఆలాపనగా యథేచ్ఛగా అయినా ఒక అరగంట అయినా సరే వచ్చి చూచి జగద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందండి. జయం.